ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నరదృష్టికి నల్లరాయన పగులుతుందంటారు. నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదని పండితులు చెప్తున్నారు. మనం బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఓర్వలేక వారి చెడు మనసుతో మన చెడును కోరుకుంటే మన కుటుంబం మీద నరదృష్టి పడుతుంది. మన కుటుంబం మీద నరదృష్టి పడినప్పుడు ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మరి ఈ నరదృష్టి పోవాలంటే కొన్ని నియమాలు పాటించడం ద్వారా దృష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నరదృష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకపెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడి కాయతో ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావం పడదు. అలాగే మీపై ఉన్న నరదృష్టి తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలను కాల్చి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టి బాగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి. దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని తమ మెడలో కట్టుకోవడం వలన నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల పాపిట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు. ఇక మగవారైతే తమ కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి మీ గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి. బాత్రూముల్లో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉన్న బకెట్లని బోర్లించి పెట్టాలి. బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవుతాయంట. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. నరదృష్టి దోషాలు మన ఇంటిపై పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా మన గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు ఆ గుమ్మడికాయ మీద పడి మీ ఇంటికి ఉన్న దిష్టి తొలగిపోతుంది. అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలను కట్టుకుంటారు. పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు. ఇంటికి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టాలని ఇలా కడుతూ అంటారు. దరిద్ర దేవతకు కారం మరియు పుల్లని పదార్థాలంటే చాలా ఇష్టం. అందుకే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తారు. ఒకవేళ మీ ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే మీ ఇంటి గుమ్మం ముందు ఉన్న నిమ్మకాయలను మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. చాలామంది ఇళ్లల్లో సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలెగుళ్ళు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి ఎన్నో కష్టాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఎక్కడైనా సాలెగుళ్ళు కనిపిస్తే వెంటనే తొలగించండి. లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి. మీ ఇంటి గుమ్మం ముందు పంచముఖ హనుమంతుని ఫోటో కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. ఈ దేవుని ఫోటోలు ఉండడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఏమాత్రం ఉండవు. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఇంటికి అదృష్టం వర్తిస్తుంది. చాలామంది దిష్టి తీసిన వాటిని రోడ్లపైన పడేస్తూ ఉంటారు. అయితే ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున తొక్కితే ఏమన్నా అవుతుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే రోడ్డు పైన పడి ఉన్న వాటిని తొక్కడం వల్ల
కానీ దాటడం వల్ల కానీ చేయకూడదని పండితులు చెబుతున్నారు. దిష్టి తీసిన వాటిని పొరపాటున తొక్కినా తాకినా నెగిటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. రోడ్డు పైన పడి ఉన్న వెంట్రుకలు కూడా అస్సలు ముట్టుకోవద్దు. వాటి మీద నుంచి అస్సలు దాటి వెళ్ళకూడదు. అలా దాటి వెళ్తే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని, అప్పటి నుంచి మీకు అంతా చెడే జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఇకపోతే కనీసం ఏడాదికి ఒక్కసారైనా మీ ఇంట్లో యజ్ఞం చేయించాలి. దీంతో పండితులు చదివే మంత్రాలకి, అలాగే యజ్ఞం నుంచి వచ్చే పొగకి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే మీ జీవితంపై అంత భారం పడుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. పొద్దున్నే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. ఈ కిరణాలు మీ ఇంట్లోకి వచ్చేలా చూసుకోండి. ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో చాలా దుష్టశక్తులు ఉండవు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి. తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు. చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే మీ దుప్పట్లను మడత పెట్టండి. ఎందుకంటే ఈ దుప్పట్లో కూడా దరిద్ర దేవత ప్రవేశించే అవకాశం ఉంది. దరిద్ర దేవత ప్రవేశించిన ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది. దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంత ప్రాధాన్యత ఉంది. ఇంటి ముందు ముగ్గు వేస్తే దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉంటుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే నరదృష్టి నుంచి, నరపీడ నుంచి మీరు విముక్తి కలుగుతారు. జై శ్రీరామ్.